స్పిరిచువల్ అండ్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. మనం చూద్దాము ఫిజికల్ స్పిరిచువల్. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పిస్తారు. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును, ఆధ్యాత్మిక వాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. శరీర ఇచ్చపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు, అది దేవుని ధర్మమునకు లొంగి ఉండలేదు. శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. నిజముగా దేవుని ఆత్మ మీ యందు వసించుచున్నచో మీ శరీరమందుగాక ఆత్మయందు ఉన్నారు మీరు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకి చెందడు. మీ శరీరము పాప విషయమై మరణించినది, ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది. క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన ఆత్మ వలన నశించు మన మర్త్య శరీరములకు కూడా జీవము వసగును. ఇక్కడ శరీరమును అనుసరించి జీవించువారు శరీర వాంఛల కూడా తీరుస్తారు. అది ఫిజికల్గా మనం జీవిస్తున్నాం అనుకో, మన ఫిజికల్గా ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా జీవించాలి అని మనం ఫిజిక్ని బట్టి జీవిస్తాం. అదే శరీరముగా స్పిరిచువల్గా జీవించిన వారైతే స్పిరిట్ ఏమి కోరుతుందో వానినే చేస్తారు అంట. స్పిరిట్ ఏమి కావాలని కోరుకుంటుందో మంచి మంచి పనులు మనము వాటినే చేస్తాము అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. శారీరక వాంఛలు మరణమునకు దారితీస్తాయంట. ఫిజికల్ వాంఛలు మరణానికి దారితీస్తాయి. కానీ ఆధ్యాత్మిక వాంఛలు స్పిరిచువల్గా ఉన్నవారైతే తమ మనస్సులను దేవునికి అర్పిస్తారు అంట. అదేవిధంగా దేవుని శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేరు అంట. నిజముగా దేవుని ఆత్మ మన యందు ఉంటేనంట మనమంట శరీరమందు కాక ఆత్మయందు ఉన్నాము. క్రీస్తు ఆత్మ మన యందు లేకపోతే మనము క్రీస్తుకి చెందని వారము అని ఇక్కడ పౌలు గారు రూఢిగా చెప్తున్నారు. మీ శరీరము పాప విషయమై మరణించినది, ఆత్మ విషయమై జీవం కలిగింది అంట. మన శరీరము ఫిజికల్గా మరణించింది, మన శరీరము ఫిజికల్గా మరణించింది. కానీ స్పిరిచువల్గా ఆత్మ నీతి విషయమై తహతహలాడుతుందంట, జీవము కలిగి ఉందని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఫిజికల్గా మనం మరణించాము. ఏనాడో భౌతికంగా మనం జ్ఞానస్నానం తీసుకున్నప్పుడే ఫిజికల్గా మరణించాము. అందుకే ఆయన అంటాడు పౌలు గారిని, మరణించింది జీవించినది నేను కాదు, నా యందు జీవించేది క్రీస్తే. అంటే ఫిజికల్గా నేను మరణించాను, నా శరీరము మరణించింది, ఇక నేను జీవించి ఉన్నానంటే స్పిరిచువల్ ఆత్మ నా యందు ఉంది కాబట్టి నేను జీవిస్తున్నాను, యేసుక్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని ఇక్కడ పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే క్రీస్తుని మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన ఆత్మ వలన నశించు మన శరీరములను కూడా ఆయన జీవము వసగి లేపుతాడు అంట. మర్త్య శరీరములను జీవంతో లేవనెత్తే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎన్నోసార్లు నేను చనిపోవాలి, నేను బ్రతకూడదు, ఎన్నో ఇట్లాంటి కోరికలు, అవన్నీ శరీరానికి సంబంధించినవి అంటే ఫిజికల్గా. కానీ ఆత్మ ఎప్పుడు కూడా నీతి విషయమే అంట. ఇక్కడ చెప్పబడుతుంది జీవం కలిగే ఉన్నదంట. ప్రియ సహోదరి సహోదరుడు, ఆత్మ జీవం కలిగి జీవిస్తుంది కాబట్టి జీవించేది నేను కాదు, ఫిజికల్గా మరణించాను, జీవించేది నా యందు ఆత్మ యేసుక్రీస్తే అని పౌలు గారు తెలియజేస్తున్నారు.